హోటల్ నుంచి బయటకు వచ్చాము. హోటల్ వాళ్ళు మాకు ఫ్రీగా అంబ్రిల్లా కూడా ఇచ్చాడు. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ ఇవ్వచ్చంట. సో మేము ఇప్పుడు 7-Eleven స్టోర్కి వెళ్తున్నాము. అలా బ్యాంకాక్ నగర వీధుల్లో మనం ప్రయాణిస్తున్నాము. ఇవన్నీ హోటల్స్ అన్నమాట. అక్కడ ముందు కనిపిస్తుందా మీకు సైన్ బోర్డ్? ఇది చూడండి. ఇది వచ్చేసి టుక్ అనమాట. మేము కూడా టుక్లోనే వచ్చాము. మాకు 50 బాత్ తీసుకున్నారు పర్ పర్సన్. అంటే 100 బాత్కి మేము పటాయా సిటీ నుంచి హోటల్కి రీచ్ అయ్యాము. సో ఇదేది చాయ్ యాప్రీ అంట. ఇండియన్ స్ట్రీట్ ఫాస్ట్ ఫుడ్. ఇది ఒక ఇండియన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది మనకి ఇక్కడ. వావ్ సూపర్. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. ఒకసారి కరెన్సీ ఎక్స్చేంజ్ని అడుగుదాం రండి. INR కూడా ఉంది. హలో, for Indian rupee how much is the conversion? 2.85. 10,000 INR ఇస్తే 3,500 థాయ్ బాట్ ఇస్తారు. 11 అలా 7-Eleven స్టోర్లో మాకు అవసరం ఉన్నవి థింగ్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము ఫస్ట్ బిగ్ బుద్ధ చూడడానికి వచ్చామండి. మనకు బిగ్ బుద్ధ అన్నది చాలా ఫేమస్ ఇక్కడ పటాయాలో. మాకున్న హోటల్కి దగ్గరలోనే, మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండేది. సో మేము బిగ్ బుద్ధ చూడడానికని వచ్చాము. బిగ్ బుద్ధ అన్నది మనకు ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ టికెట్స్ ఏమి ఉండవు. అలాగే ఇక్కడ వచ్చేసి చాలామంది మన థాయ్ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ వాళ్ళకు ఇంపార్టెంట్ కావడం అనమాట. అలాగే ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనకు పటాయా బీచ్, పటాయా సిటీ మొత్తం చాలా బాగా కనపడుతుంది అనమాట. ఇది ఒక మంచి వ్యూ పాయింట్. మీరు కనుక వస్తే బిగ్ బుద్ధను ఖచ్చితంగా చూడండి, తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు అసలు. నెక్స్ట్ మేము టైగర్ పార్క్కి వచ్చామండి. మనకు పటాయాలో చాలా ఫేమస్ కదా, అందరూ టైగర్స్ దగ్గర పక్కనే నిలబడి ఫొటోస్ దిగుతూ ఉంటారు. అది వచ్చేసి మనకు టైగర్ పార్క్. మేము బిగ్ బుద్ధ నుంచి టైగర్ పార్క్కి అక్కడే లోకల్లో టుక్ ఉంటే వాటి ద్వారానే వచ్చాము. జస్ట్ 20 బాత్ ఇచ్చామండి పర్ హెడ్ ఇద్దరం కలిసి. సో ఇది టైగర్ పార్క్. ఇక్కడ చూసారా పులులు మనకి మంచిగా నిద్రపోతూ ఉన్నాయి. వీటికి లోపలికి అలో చేస్తారండి. ఓ పర్ పర్సన్ 700 థాయ్ బాట్ అనమాట. మనం ఫోటో దిగాలనుకున్నా, అలాగే టైగర్ని ముట్టుకొని వీడియోస్ తీసుకోవాలనుకున్నా పర్ పర్సన్ 700 థాయ్ బాట్ ఇచ్చి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో టైగర్ పార్క్ అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్. కాకపోతే ఇక్కడ టైగర్స్ అన్నీ నిద్రమత్తులోనే ఉన్నాయన్నమాట. టైగర్ పార్క్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. నెక్స్ట్ టైగర్ పార్క్ తర్వాత మేము ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాము. సో ఫ్లోటింగ్ మార్కెట్కి ఎంట్రీ వచ్చేసి పర్ పర్సన్ 800 థాయ్ బాట్ అనమాట. మేమిద్దరం కలిపి 1600 థాయ్ బాట్ ఇచ్చి 2 టికెట్లు తీసుకొని ఫ్లోటింగ్ మార్కెట్లోకి వెళ్ళాము. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఒక డ్రింక్ ఇస్తారు. అలాగే మనకు బోట్లో మొత్తము ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తం చూపిస్తారు. అలాగే ఒక ఫోటో కూడా ఇస్తారు అనమాట. మన ఫోటో తీసి వెంటనే వాళ్ళు ఒక ఫ్రేమ్ లాగా చేసి మనకి ఇస్తారు. కాకపోతే 800 థాయ్ బాట్ అన్నది ఎక్కువే ఉంది. మేము అక్కడ ఒక లోకల్ ఏజెన్సీని అడిగితే వాళ్ళైతే 500 థాయ్ బాట్కి ఫ్లోటింగ్ మార్కెట్ తీస్తామన్నారు, చూపిస్తున్నారు. సో ఆ ఇండియన్ ఎవరు ఏంటి అన్నది నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not
ఇక్కడ మొత్తం షాపింగ్ ఉంటుందండి, చాలా మంచి షాపింగ్ ప్లేస్ ఫ్లోటింగ్ మార్కెట్ అన్నది. మొత్తం ఇవి మొత్తం వుడ్డుతో, అదే వెదురు బొంగులు అంటారు కదా, వాటితోనే మనకు నీళ్ళ మీదనే చేసింటారు. ఈ షాప్స్ అన్నీ ఇక్కడ మేము కూడా చాక్లెట్స్ అవన్నీ కొనుక్కున్నాము. మంచి తక్కువ ప్రైస్లోనే మనకు మంచి షాపింగ్ అన్నది ఉంటుంది ఫ్లోటింగ్ మార్కెట్లో. వచ్చాము ఇప్పుడే, ఏదో డిష్ అంటే స్నాక్స్ అని ఇలా ఇచ్చారు, ఒక పుల్ల పెట్టించారు దాని మీద. ఇంకా నెక్స్ట్ మేము పడవెక్కాలి. పడవెక్కిన తర్వాత ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తము వెళ్ళాలి. ఇలా పుల్లతో తినాలి. పీచ్, అది పీచ్ యాపిల్ ఫ్లోటింగ్ మార్కెట్లో ఇలా వెళ్తే ఇవి కలువ పూలు. ఒకటి డిషం మూమెంట్. చూడండి యాపిల్స్, పీచ్ యాపిల్ ఇది. చేపల ఫ్రై గురో. సంవత్సరం అంతా బోట్లోనే ఉంది. మనీ ప్లాంట్. షాపులు ఉన్నాయి కదా అసలు ఇక్కడ. ఇలా మొత్తం మనకి బోట్ మీదనే ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తం చూపిస్తారండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అలాగే మేము తర్వాత అక్కడ మనకు థాయిలాండ్ ఫేమస్ మ్యాంగో స్టిక్కీ రైస్ అన్నది ట్రై చేసాము. మీరు కనుక థాయిలాండ్ వస్తే ఖచ్చితంగా ఈ మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే ట్రై చేయండి. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఈ రైస్ అన్నది స్టిక్కీగా ఉంటుంది. దాని మీదే వాళ్ళు మ్యాంగో ఇలా కట్ చేసి మనకి ఇస్తారు. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ థాయ్ ఫుడ్ మ్యాంగో స్టిక్కీ రైస్. ఈ రైస్ చాలా స్టిక్కీగా ఉంటుంది. ఇందులో మామిడి పళ్ళ ముక్కలు ఇలా కట్ చేసి ఇస్తారు. చూడండి రైస్ ఎలా స్టిక్కీగా ఉందంటే బంకగా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాంగో స్టిక్కీ రైస్. ఇది చాలా ఫేమస్ థాయ్ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. అలా మేము డే 1 మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్, టైగర్ పార్క్, బిగ్ బుద్ధా చూసుకొని ఈవినింగ్ ఏవైనా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయేమో అని తిరుగుతున్నప్పుడు మాకు ఇది కనిపించిందండి. ఇది మనకి ఇండియన్ ఏజెన్సీ అనమాట. నేను ఫ్లోటింగ్ మార్కెట్ 500 బాత్కి తీసుకెళ్తారు అన్నాను కదా, వీళ్ళే అనమాట. 200 per person with lunch, pickup, drop for Coral Island. Okay, it's a nice package. And side no, they have even other packages, dolphin show, Alcazar. అలా మేము 200 థాయ్ బాట్ పర్ పర్సన్ పే చేసి నెక్స్ట్ డే కోరల్ ఐలాండ్ ట్రిప్కు వీళ్ళ ఏజెన్సీ ద్వారానే వెళ్ళాము. సో పికప్, డ్రాప్, కోరల్ ఐలాండ్ టూరు, అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో కోరల్ ఐలాండ్ వీడియో అన్నది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఫ్లోటింగ్ మార్కెట్ కూడా మేము వీళ్ళ ద్వారానే వెళ్ళింటే బాగుండు అనిపించింది. ఎందుకంటే 500 థాయ్ బాత్ మాత్రమే, మేము 800 పే చేసాం యాక్చువల్లీ. సో ఇదే అండి ఇవాళ డే 1 పటాయా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.